ట్రక్ ఆఫ్ రోడ్ యూట్యూబ్ మిత్రులందరికీ స్వాగతం సుస్వాగతం. ఈరోజు అయితే మీరు ఇక్కడ చూస్తున్నారు ఎమర్జెన్సీ బాక్స్ అని అంటారు. మీకు హైవేల్లోని ప్రతి 200 ఆ తర్వాత 300 మీటర్స్లో ఒక ఎమర్జెన్సీ బాక్స్ అయితే ఇలాంటిది కనబడుతూ ఉంటుంది. దీన్ని చూసినట్లయితే మన పూర్వకాలంలో మనకి రూపాయి కాయిన్లు డబ్బాలు ఉండే చూసారా, రూపాయి వేసి మనం ఫోన్ మాట్లాడాం, అలాంటి డబ్బాల్లాగా అయితే కనబడతాయి. అయితే ఇవి యాక్చువల్గా ఎమర్జెన్సీ పర్పస్కి అయితే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెట్టడం అయితే జరిగింది. ఎప్పుడైనా ఏదన్నా యాక్సిడెంట్స్ అయినా లేకపోతే ఏమన్నా డిసాస్టర్స్ జరిగినా అనుకోని సంఘటనలు ఏమన్నా జరిగినా హెల్ప్ లైన్ అత్యవసర పరిస్థితుల్లో మనకి హెల్ప్ చేయడానికి ఈ డబ్బాలు అయితే పెట్టారు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే మీరు చూస్తున్నారు ఈ ప్రెస్ హియర్ అనే బటన్ చూస్తున్నారు కదా, ఈ ప్రెస్ హియర్ అనే బటన్ని నొక్కి పట్టుకుని మనం అయితే ఈ స్పీక్ హియర్ అని చూసారా, ఇక్కడైతే మనం మాట్లాడాలి. ఇది నొక్కి పట్టుకుని మాట్లాడినప్పుడు ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కి, ఫైర్ సర్వీసెస్కి, ఆ తర్వాత హాస్పిటల్, అంబులెన్స్కి కూడా మనం ఏదైతే వాయిస్ మెసేజ్ మనం ఇక్కడ పంపిస్తున్నామో ఆ వాయిస్ మెసేజ్ అన్నీ ఎమర్జెన్సీ సర్వీసెస్కి అయితే వెళ్ళిపోవడం జరుగుతుంది. వాళ్ళు వెంటనే మీకు రెస్పాండ్ కూడా అవుతారు. వితిన్ సెకండ్స్ ఆర్ మినిట్స్లో నియరెస్ట్ పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి అయితే మీకు వెంటనే సహాయ చర్యలు అయితే చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇవి మీరు చూసుకున్నట్లయితే హైవేల్లో ఇవి చాలా ప్రాముఖ్యమైన రోల్ అయితే ఇవి ప్లే చేస్తూ ఉంటాయి. చాలాసార్లు డ్రైవర్ అన్నలు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఎటువంటి పరిస్థితుల్లో ఉంటారో మీకు తెలుసు, నాకు తెలుసు. సో అటువంటి పరిస్థితుల్లో అయితే ఈ డబ్బాలు చాలా కీలకమైన పాత్ర అయితే పోషిస్తూ ఉంటాయి. ఈ డబ్బాలు, ఈ ఎమర్జెన్సీ డబ్బాలు అయితే ఫ్రెండ్స్ మనకి పూర్తిగా జీపీఆర్ఎస్ మీద అయితే పనిచేస్తూ ఉంటాయి. దీనికి ఇంటర్నెట్ అయితే అవసరం లేదు, పూర్తిగా జీపీఆర్ఎస్ మీద పనిచేస్తాయి. దీంట్లో ఒక బ్యాటరీ అయితే ఉంటుంది. ఆ బ్యాటరీ మీద అయితే ఇదంతా పనిచేస్తుంది. ఆ బ్యాటరీ అయితే పైన మీకు కనబడుతుంది కదా సోలార్ ప్యానల్, ఆ సోలార్ ప్యానల్ ద్వారా ఈ బ్యాటరీ అనేది రీఛార్జ్ అవుతూ ఉంటుంది. సో ఎవరైనా ఏదైనా ట్రబుల్ ఫేస్ చేసినప్పుడు, ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినప్పుడు, యాక్సిడెంట్సే కానీ లేకపోతే అనుకోని సంఘటనలు ఏమైనా సరే ఫేస్ చేసినప్పుడు ఈ బాక్స్ ఉందనే విషయం మాత్రం మర్చిపోకండి. పోనీ యాక్సిడెంట్ అయిన ఏరియాలో మీకు ఈ బాక్స్ కానీ లేకపోయినా సరే హైవేల్లో అయితే ఎవ్రీ 200 మీటర్స్కి 300 మీటర్స్కి ఇటువంటి ఎమర్జెన్సీ బాక్సులు అయితే కనబడతాయి. కొంచెం ముందుకి నడుచుకుంటూ వచ్చినా మన దగ్గర ఏదైనా వెహికల్ ఉండి వచ్చినా సరే ఇలాంటి బాక్సులు అయితే కనబడతాయి. మనం వెంటనే సహాయం కోసం ఎమర్జెన్సీ సర్వీసెస్కి అయితే మనం వెంటనే మాట్లాడవచ్చు. ఇక్కడ చూసారు కదా ఆన్ అని ఇక్కడ వెలుగుతుంది ఇక్కడ. సో ఇక్కడైతే రెడ్ బటన్ అయితే వెలుగుతుంది. సో ఈ ఎమర్జెన్సీ బాక్స్ అనేది పనిచేస్తుంది అనమాట. ఆ తర్వాత నెట్వర్క్ చూసారా, ఇది నెట్వర్క్కి కనెక్ట్ అయ్యి ఉందన్నమాట. అంటే అన్ని ఎమర్జెన్సీ సర్వీసెస్కి అయితే ఈ నెట్వర్క్ కనెక్ట్ అయ్యి ఉంది. సో ఇది గ్రీన్ లైట్ వెలుగుతుంది. వాళ్ళు తిరిగి మాట్లాడినప్పుడు మనకి ఇక్కడి నుంచి అయితే వినపడుతుంది. తిరిగి మాట్లాడినప్పుడు ఇక్కడ నుంచి అయితే వినపడుతుంది. ఈ బాక్స్ని మీరు డీటెయిల్డ్గా చూస్తే ప్రెస్ హియర్ అని కూడా ఒక బటన్ ఉంది, ఆ తర్వాత ప్రెస్ హియర్ అని కూడా ఒక బటన్ ఉంది, ఆ తర్వాత ఇక్కడ స్పీక్ హియర్ అంటే ఇక్కడ మీరు మాట్లాడాలి. ఇక్కడ నొక్కి పట్టుకుని లాంగ్ ప్రెస్ చేసి సేమ్ మనం వాట్సాప్లో ఎలా వాయిస్ మెసేజ్ లీవ్ చేస్తామో అలాగే నొక్కి పట్టుకొని మాట్లాడాలి. మాట్లాడినప్పుడు రికార్డ్ అయిపోయి అది ఎమర్జెన్సీ సర్వీసెస్ అన్నిటికీ వెళ్ళిపోద్ది. ఇది ఫ్రెండ్స్ ఈ ఎమర్జెన్సీ బాక్స్ యొక్క పూర్తి డీటెయిల్స్. ఎవరికైనా ఏదన్నా ఇబ్బందులు కానీ ఎటువంటి యాక్సిడెంట్స్ అయినా కానీ జరిగినప్పుడు ఈ డబ్బా ఉందనే విషయం మాత్రం మర్చిపోకండి. ఎంత అర్ధరాత్రి అయినా సరే, ఎవరు లేకపోయినా సరే ఈ డబ్బాలు అయితే ఉంటాయి. ఇవి మనకి చాలా విధంగా హెల్ప్ఫుల్ అవుతాయి. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ అందరికీ తెలవడం చాలా అవసరం. ఎందుకంటే చాలామంది హైవేల్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ అయినప్పుడు ఎవరికి చెప్పుకోవాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు అన్న పొజిషన్లో ఉంటారు. సో ఇటువంటి బాక్సెస్ ఉన్నాయి, మనకి వెంటనే ఎమర్జెన్సీ సర్వీసెస్ అలర్ట్ అయిపోయి వస్తాయి అని అందరికీ తెలిసిందనుకోండి, దీన్ని వినియోగించుకోవడం మొదలు పెడతారు. ప్లీజ్ ఫ్రెండ్స్, నన్ను సపోర్ట్ చేయండి, నేను ఇచ్చే వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.